హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు మాత్రమే. వీటిలో మీకు ఎటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేవు. డైరెక్ట్ బేసిస్లో అయితే కనుక రిక్రూట్ చేయబోతున్నారు. ఇక 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ఎంటీఎస్ అలాగే అసిస్టెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. శాలరీ కనుక చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా 34,000 దాకా కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకొని శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మరి ఈ నోటిఫికేషన్ తాలూకా అన్ని వివరాలు అనేవి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోకి వెళ్లే ముందుగా అభ్యర్థులకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తానండి. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య అనేది చాలా తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్ చొప్పున కేవలం 4 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ కాకపోతే అభ్యర్థులు గమనించండి, ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా తక్కువ మంది అటెంప్ట్ చేసేవండి. చాలా మందికి ఈ నోటిఫికేషన్స్ గురించి అయితే తెలియదు. అసలు ఈ సంస్థ ఉందా లేదా అనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియనటువంటిది. సో ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థ గురించి అయితే తెలుసుకొని ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కేవలం అన్రిజర్వ్ వారికి మాత్రమే యొక్క పోస్టులు అయితే కేటాయించారండి. సో ప్రతి ఒక్క అభ్యర్థి, అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయినా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే డ్రైవర్ కింద ఒక పోస్ట్ అయితే ఉందండి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ఒక పోస్టు, కార్పెంటర్ కి ఒక పోస్టు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్ట్ కి అయితే కనుక 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. దాంతో పాటుగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలైతే చెప్తున్నారు. మీకు ఇక్కడ ఒకవేళ కనుక మోటార్ మెకానిజం గురించి అయితే తెలిసినటువంటి అభ్యర్థులు అప్లై చేస్తే వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తామని చెప్తున్నారు. బట్ అదైతే మ్యాండేటరీ కాదు. మీకు 10వ తరగతి పాస్ అయ్యి మీ యొక్క మోటార్ కార్ నడిపేటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉంటే డ్రైవర్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనకైతే ఇక్కడ ఏమీ ఇవ్వలేదండి. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కనుక చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అంటే. అలాగే కార్పెంటర్కి వచ్చేసరికి మనకి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు దాంతో పాటుగా ఐటీఎస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అయితే 10వ తరగతి పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా కన్సర్న్ ట్రేడ్లో అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 10వ తరగతి వారు, ఐటీ వారు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి. వీటన్నిటికి కూడా మనకి కొన్ని పోస్టులకి అయితే లెవెల్ 2 అంటే డ్రైవర్ తర్వాత కార్పెంటర్కి వచ్చేసరికి లెవెల్ 2 శాలరీ వస్తుందండి. అంటే 19,900 నుంచి 34,000 దాకా కూడా మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా మీకు కూడా వర్తిస్తాయి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి లెవెల్ 1 శాలరీ వస్తుందండి. అంటే 18,000 నుంచి 30,600 దాకా కూడా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే డ్రైవర్ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక మిగిలిన పోస్టులకైతే 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక 5 years మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తిస్తాయని అయితే చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 600 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక కేవలం 300 రూపాయల అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఫీజు మొత్తాన్ని కూడా కేవలం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ మీరు తీయవలసినటువంటి పేరు కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఫేవర్ ఆఫ్ ఐపీఐ ఆర్టీఐ కార్పస్ ఫండ్ పేయబుల్ ఎట్ బెంగళూరు అనేటువంటి అడ్రస్ యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ డీడీ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అయినా సరే ఈ యొక్క అమౌంట్ మొత్తాన్ని పే చేసి తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్కి అభ్యర్థులు కేవలం ఆఫ్లైన్ విధానంలో మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుందండి. ఆఫ్లైన్ అప్లికేషన్ కోసం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. సో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫీజు తాలూకా డీడీ జత చేసి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా రీచ్ అవ్వాల్సినటువంటి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ పబ్లిష్ అయిన కాడి నుంచి కూడా 30 రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఎంప్లాయ్మెంట్ డిసెంబర్ 26వ తారీఖు పేపర్లో పబ్లిష్ అయింది కాబట్టి మనకి జనవరి 25 దాకా కూడా అవకాశం అయితే ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మాత్రం వెంటనే వీళ్ళ యొక్క అఫీషియల్ సైట్లో లాగిన్ అయ్యి ఈ నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని ఆ తర్వాత మాత్రం ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి.
సో ఫ్రెండ్స్, తక్కువ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు అంటే మీన్ 10వ తరగతి కానీ లేకపోతే ఐటీఐ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీకు డైలీ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వచ్చేటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ తెలియాలంటే మాత్రం మన డైలీ జాబ్ అలర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా మనం పెట్టేటువంటి ప్రతి నోటిఫికేషన్ తాలూకా నోటిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా మొబైల్లో అయితే వచ్చి చేరుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మనకు డైలీ జాబ్ అలర్ట్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మనకు మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ.